సూపర్ జస్ట్ మిస్ అనే పడిపోయాడు. నీకు సార్ ఈ వీడియో కట్ మీ ఇంట్లో చూస్తే ఉన్ని పర్లేదు పద. నేను మరి ఎప్పుడు మీతో బైక్ హాయ్ ఫ్రెండ్స్, దొరకపాడు వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. 6:37కి బయలుదేరుకుంటున్నాం. 10:30 అయిపోయింది ఇప్పుడే. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. రోడ్ జంక్షన్ రైట్గా వెళ్తే వేరుగట్టం పాలకొండ మనం ఇప్పుడు తీసుకెళ్తున్న లెఫ్ట్ తీసుకుంటాం అవుతున్నాం. ఇలా ట్రాక్టర్ రీసెంట్గా రెనోవేషన్ అవుతుంది. ఇది పుట్టిన గేమ్ అనమాట. ఇక్కడ చిన్న తిరుపతి మిషన్ కూడా అంటారు. తెలుగు మాత్రం ఆంధ్రాకి చాలా ఫేమస్ ఇది. మనం అక్కడ ఎర్రనగుడి జంక్షన్ దగ్గర లెఫ్ట్, మళ్ళీ ఇప్పుడు నారాయణ జంక్షన్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి. ఇక్కడ ఒక్కసారి ఆగి మనం మళ్ళీ కుర్బాన్ని స్టార్ట్ అయ్యాం. మళ్ళీ పట్టుకోవడం కష్టం కాబట్టి చాలా ఉండదబ్బా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. దసరాకి పార్వతీపురం బొబ్బులు అటు సైడ్ నుంచి చాలా మంది వస్తారు. తిరుపతి ఎక్కడి నుంచి ముందు బ్యాక్ 11 కిలోమీటర్స్. గ్యాస్ మనం దొరకపాడు రావాలనుకుంటే తండుబడా భయ్యా, ఏ ఊరు పేరు? సందుబడి. మీకు ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోండి. అన్ని తక్కువ రేట్కి ఇస్తారు. ఏంటమ్మా ఇంత లేట్? ఇక్కడే అయిపోయింది. ఇలా వచ్చిన తర్వాత లెఫ్ట్కి ఇవ్వండి, బోర్డు ఉంటుంది. ఈ బోర్డు నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవడమే. లెఫ్ట్ ఏ టర్న్ తీసుకున్న తర్వాత రైట్కి ఒక ఏ టర్న్ ఉంటుంది. ఇటు సైడ్ తిరగద్దు, మనం స్ట్రైట్గా వెళ్ళాలి. బోర్డు వర్క్ అవుతుందినా? చూసారా రూటు? బైక్స్ కదా వెళ్తా వెళ్ళదని అడగలే. అక్కడ వర్క్ అవుతుంది అనేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ కొద్దిగా దాటి మీదకి వెళ్తే
ఇంకో రూట్ నుంచి ఇటు నుంచి వెళ్ళాలంట, బట్ బైక్స్ అన్ని ఎక్కడ వదిలేయాలంట. గైస్ ఆ రోడ్డు వర్క్ అవుతుంది అనుకుని ఇటు నుంచి ఇలా తీసుకొచ్చారు. వర్క్ చేస్తాం. వంశీ ఒక్కడే అందం కనిపిస్తుంది. నువ్వు అలాగే పడిపోకురా బాబు, అందరూ కొట్టుకెళ్ళిపోతారు సముద్రం కొట్టుకెళ్ళి. ఆడు బూతులు ఆడేసి నా మీద అంటే కంటెంట్ ఇవ్వట్లేడు. నువ్వు ముందుకెళ్ళి తీయని వాటర్ బస్తాలు మోయడానికి 150 ఇచ్చాం మనిషి. వాటర్ బస్తాలు మోయడానికి అడిగి 150 ఇచ్చాము. ఆ కూలి రోజు కూలి 150 రూపాయలు అడిగాడు వాటర్ బస్తా మోయడానికి. చూడండి అబ్బాయి వాటర్ బ్యాగ్ బస్తా అడిగి 150 ఇచ్చాము అడిగి మోయడానికి. సాయి ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఇటు పొర మీద పెట్టిరు. అది లొకేషన్ చూడండి ఎలా ఉందో. స్ట్రైట్ ఎలాగే ఇదే కదా, ఇలాగా 2.5 కిలోమీటర్లు చూపిస్తుంది ఇక్కడ నుండి. ఇదేం పైనాపిల్ చెట్టు కట్టు కాదు, పైనాపిల్ కదా, ఎంత ఉండదు పైనాపిల్ చెట్టు. ఇది మామూలు ఇది ఏంటి కొండ పైనాపిల్. ఇది ఇంత వేసి కాస్త వే ఇదేనా? దుర్గపాడు గురే ఇదే బురద నీళ్ళన్నీ అక్కడికి వస్తాయి. అంటే బురద నీళ్ళు చూడటానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని దిగితే నేను నాకు ఇవ్వైతే కొట్టుకొని తీసుకెళ్ళి పురే గెంతీరా దాన్ని పట్టుకోను. ఇంకా చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను అవసరమా? అక్కడికి వెళ్ళిన దాన్ని కిందకి ఇలాగ వెళ్ళొచ్చు, నేను అడిగాను. దిగద్దాం, స్లో దిగుతా, మెల్లిగా వచ్చి అంతా మెరింగించలో వాళ్ళు కడగండి. హాయ్ ఇక్కడ పెట్టుకుని కూర్చోచ్చు కదండి. ఎందుకని అక్కడ కవడుతుంది కదండి. డోలకి కాకపోతే ఎక్కడెక్కడ దిగాలి. ఇదిగో ఇక్కడ పొయ్యి పెట్టుకుంటాం, ఇక్కడ పొయ్యి పెట్టుకుని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుని నలుగురు. బండి వెళ్ళిపోద్దా? ఇవన్నీ పచ్చటి పొలాలు. ఈ కొండల్లో స్టెప్ ఇరిగేషన్ అంటారు కదా, దీన్ని స్టెప్ ఇరిగేషన్ అంటారు. అవునా? అయిపోయా. నీకు ఈ వీడియో కట్ మీ ఇంట్లో చూస్తే ఉన్ని వెళ్ళి పర్లేదు పద. చూడు చూడు అడవి పందులు ఇప్పుడే చూస్తున్నా, అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఇటువంటి అప్పుడే.
చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ మీద నుంచి అలా కిందకు వస్తుంది. ఈ మధ్యలో ఎవరు రావాలనుకున్నా అస్సలు రావద్దు, అస్సలు లేడీస్ని మాత్రం అస్సలు తీసుకురావద్దు. చూడండి స్ట్రెచ్ ఎలా ఉందో. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్లో ఉండడం మనకు అది అలౌ చేయలేదు, అటు నుంచి అలౌ చేయలేదు. సో ఇదంతా ఇలా చిన్న త్రావ ఒకటే ఉంది, కానీ చాలా కష్టం. ఒక 1 month 2 months ఆగి రావచ్చు మీరు, అది బెస్ట్. ఇప్పుడు వస్తే మాత్రం నాలాంటి వాళ్ళకి స్టాప్ అయిపోతాం. ఇలాంటి 2 సార్లు మన లాంటి వాళ్ళు ఎవరైనా అంటే ఎక్కి దిగండి, చాలా సన్నం అయిపోతాం. మొత్తానికి చేరుకున్నాం. చూడండి ఎలా ఉంది లొకేషన్. చికెన్ కర్రీ బాగా వచ్చింది. అనే సూపర్ వస్తుంది. అనే బాగా వచ్చిందని సూపర్. పద 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 పైకి పద. సూపర్. జస్ట్ మిస్ అనే పడిపోయి. పర్లేదు పర్లేదు. యా అనే పైకెక్కు పైకెక్కు. ఇంకా 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 అల్ల పైకి ఎక్కాలన్నా నువ్వు. రెడీ రెడీ అని వెనక్కి వెనక్కి పర్లేదు కట్ చేసుకో. రెడీ. సూపర్ అదే తిప్పకి తిప్పకి. సూపర్ అనే బుర్ర పాడ వచ్చినందుకు సాటిస్ఫైడ్. గైస్ చూడండి దొరకపడి వాటర్ ఫాల్స్ భలే ఉంది.
ఎంత కష్టపడినా ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టమేం తెలియట్లేదు. ఫుల్ సాటిస్ఫాక్షన్. ఓకే ఓకే పడిపోతారు కాదు దమన గారు బుర్ర రివర్స్ రివర్స్. అయ్యా ఏదాగది హాయ్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. దూరం ఉంది బొక్క అని కాదు రోడ్ సూపర్. ఏది పదండి పదండి. ఇప్పుడు అసలైన టాస్క్ అని 2 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి కొండపైకి. ఓన్లీ ఇంకా 2 కిలోమీటర్స్. ఏం కాదు ఎక్కేస్తాం. ఈ హుషారు మీద అందరూ ఎక్కేస్తాం. ఎలా అనిపించింది వాటర్ ఫాల్స్? వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చాం, విజిట్ చేసాం, ఇక్కడ చిల్ అయ్యాం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ చాలా సేఫ్గా వెళ్ళిపోయాం. బట్ స్టిల్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ఫ్యామిలీ అనమాట. ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే రావచ్చు ఇక్కడికి జస్ట్ చిల్. ప్రెజెంట్ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. సో దానివల్ల చుట్టూ తిరిగి కనిపిస్తుంది కదా రూట్, ఈ రూట్ నుంచి కావాల్సి వచ్చిందనమాట. లేదు ఇంకొక 1 monthలో రూట్ కంప్లీట్ అయిపోద్ది. సో దిర్ ఇస్ నో ప్రాబ్లం. గైస్ బ్యాకప్ పైకి ఎక్కాలి 2 కిలోమీటర్స్. చూడండి ఇంకా ఇదంతా ఎక్కాలి. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. చూడండి ఎలా ఉందో రూట్. గాయస్ దయించి మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒక 2 months వరకు ఎవ్వరూ రావద్దు. ఆఫ్టర్ 2 monthsలో ఆ రోడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఫ్యామిలీస్ వస్తే మంచి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం మాలాగా తెలియకుండా వచ్చేయద్దు. ధోల్ తీరు వెళ్ళిపోయాను. వీడు ఎక్కలేకపోతాను నేను. ఒరే వెళ్ళా నువ్వు పక్క లేదని మాకు దారి ఇచ్చింది. గ్యాస్ ఇప్పటికి 3 సార్లు ఎక్కాం. లగేజ్ ఎక్కువైపోవడం. యాక్చువల్లీ పెద్ద రైడ్ అనుకున్నాం. యాజ్ యూజువల్ మా వాళ్ళందరూ డిలే చేస్తారు. మేము ఎలా అయినా కంప్లీట్ చేస్తాం. రిటర్న్లో ఉన్నాం. చూడండి ఎలా ఎక్కుతున్నారు. దూరం తీరిపోతుంది. స్టార్ట్ అయ్యి 2 minutes కూడా అవ్వలేదు. ముఖం చూపించండి బాబు. ఎంతమంది వచ్చాం మనం? 7 5 numbers ఇటు నుంచి వస్తాను. మెయిన్ రోడ్డు కన్స్ట్రక్షన్ ఉన్నా మరి మళ్ళీ రిటర్న్ ఇటు రాలే మనిషిని వాళ్ళు అటు నుంచి నడుచుకొని వచ్చేస్తాను అన్నారు. సో బైక్స్ అన్నీ ఎక్కడ ఉండిపోయాయి కాబట్టి మేము మళ్ళీ ఏ త్రావలు వచ్చాం ఆ త్రావ నుంచే వెళ్తున్నాం. గ్యాస్ మొత్తానికి కంప్లీట్ చేసాం. మమ్మల్ని పాస్ చేయాలి సార్. డన్. చాలు 8 మంది వస్తారు. 4 ఎక్కువ రిటర్న్. మరి ఇప్పుడు రావద్దు గాయస్. చెప్పండి ఎక్స్పీరియన్స్.
ఈ ఒక్క దెబ్బతో మరి ఎప్పుడు చూడండి guys, పసివాడి పరిస్థితి చూడండి. ఈ మనిషికి మాట్లాడలేదు, నో కామెంట్స్. నేను మరి ఎప్పుడు మీతో బయటకు బయటకు రాను. అమ్మా మాట్లాడాడు రా. ఎక్కిపోతాం అనుకున్నా ఈజీగా, ఊపిరి ఆడట్లేదు. అమ్మా ఎక్కడ కష్టం బాబు, ఎక్కడ ఈజీ. మరి ఎప్పుడు ఇటువంటి అడ్వెంచర్స్ నీ కామెంట్స్ నీ కామెంట్స్ చెప్తాం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. మళ్ళీ మీ గురించి వస్తా, రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయింది అని తర్వాత మళ్ళీ వచ్చి చూపిస్తాను. అంతవరకు మాత్రం మీరు మాత్రం రావద్దు. ఉడి వేసుకుని వస్తారు. నేను మహేంద్రగిరి రాను, మీరు రమ్మన్నా రాను. ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టర్న్ అని మరి కాల్ పని చేయట్లేదు కదా టర్న్కి, మరి నేనే తీయాలి. వెళ్ళరా సైడ్కి వెళ్ళరా నెబ్బా. టర్న్ కుంటోడు అయిపోయాడు, మరి బండి నేనే తీయాలి పారపురం వరకు. ఏరా నవీన, నీకు 350, నీకు 250. కుక్కు బాగుండరు ఇద్దరు కూడా. హాయ్ గైస్, బాయ్ గైస్. రాడ్ పడిపోయింది గైస్. గైస్, గురుపాడు వాటర్ ఫాల్స్ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాం. సో మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. గైస్, నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, టేక్ కేర్, బాయ్. Through the wastelands, through the highways, and